హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. ఈ రోజు మనకి టాపిక్ వచ్చేసి రెండు కంపెనీల్లో వాల్కెనో ఎంట్రీస్ ఉన్నాయి. ఆ రెండు కంపెనీలు ఐటీ కంపెనీల గురించి. ఒకటి టీటీఎస్ కంపెనీ, రెండోది విప్రో కంపెనీ. విప్రో కంపెనీలో ఈ రెండు కంపెనీల్లో మనకి వాల్కెనో ఎంట్రీస్ ఏ విధంగా ఉన్నాయో, మనకి ప్లేస్లు ఎక్కడ, మనకి లొకేషన్ ఎక్కడ ఇస్తారు, తర్వాత మన క్వాలిఫికేషన్ ఏంటి, మనం దీనికి అర్హత ఏముండాలి అనేది రెండు కంపెనీల గురించి పూర్తిగా డీటెయిల్స్ చూద్దాం. మనం పూర్తి డీటెయిల్స్గా కంపెనీలు ఈ టాపిక్లోకి వెళ్ళి చూసే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా మనం పెట్టే లేటెస్ట్ నోటిఫికేషన్లు అనేవి మీకు ఛానల్ ద్వారా మీకు రావడం అనేది జరుగుతుంది. అవి చూసి మీకు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఇంటర్వ్యూలకి అటెండ్ అవ్వచ్చు. ఫస్ట్ వచ్చేసి టీసీఎస్ కంపెనీలో డేటు మార్చి 1 తారీఖు నాడు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు. వెన్యూ వచ్చి 2 లొకేషన్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. నోయిడాలో, ఈ అడ్రస్లో నోయిడాలో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. టీసీఎస్ అసోసియేటెడ్ బిజినెస్. తర్వాత వచ్చి పూణేలో కూడా రాజీవ్ గాంధీ ఇన్ఫోటెక్ పార్క్, హింజవాడి, పూణే ఇక్కడ నిర్వహిస్తారన్నమాట. ఈ అడ్రస్లో నిర్వహిస్తారు. మనకి ఎక్స్పీరియన్స్ వచ్చి ఈ జాబ్కి కావాల్సింది మన వీళ్ళు మెయిన్ అడిగింది ఏంటంటే శాఫ్ ఫిఫ్కో కన్సల్టెంట్. దీనికి ఈ డిజిగ్నేషన్ మనకి వీళ్ళు అడిగారు అన్నమాట. ఈ ఫిఫ్కో కన్సల్టెంట్కి 4 to 9 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. లొకేషన్ వచ్చేసి పూణే, ఢిల్లీ, ఎన్సీఆర్లో ఇస్తారన్నమాట. మనకి లొకేషన్ మస్ట్ హ్యావ్గా మనం వీళ్ళు రెస్పాన్సిబిలిటీ దీని మీద నాలెడ్జ్ అనేది ఉండాలి. లీడింగ్ అండ్ మేనేజింగ్ ఏఎంఎస్ టీమ్స్, కంప్రెసివ్ అండ్ కన్సల్టింగ్ వీటి మీద మనకి బిజినెస్ యూనిట్స్ అండ్ సైట్స్ గురించి నాలెడ్జ్ అని ఉండాలి. ఐడెంటిఫైయింగ్, డిఫైనింగ్ అండ్ డెలివరింగ్ ప్యారలల్ కాంప్లెక్స్ ప్రోగ్రామ్స్ అండ్ ప్రాజెక్ట్స్, మ్యాట్రిక్స్ ఎన్విరాన్మెంట్ వీటి మీద కూడా మనకు నాలెడ్జ్ ఉండాలి. హ్యాండ్లింగ్ శాప్ డైలీ యాక్టివిటీస్ ఇంక్లూడింగ్ బట్ నాట్ లిమిటెడ్ టు రిజాల్వింగ్ డే టు డే సిస్టమ్ ఇంటర్ఫేస్ అండ్ మెయింటెనెన్స్, యూజర్ రిక్వెస్ట్ అండ్ క్వైర్స్ అండ్ అకౌంట్ అండ్ సిస్టమ్ పర్స్పెక్టివ్స్. ఈ విధంగా కూడా మనకి డే టు డే సిస్టమ్స్ ఇంటర్ఫేస్గా చేసి ఉండాలి, మెయింటెనెన్స్ కూడా చేసి ఉండాలి. వీటికి నాలెడ్జ్ అనేది ఉండాలి. ఎక్స్పెక్ట్ నాలెడ్జ్ ఇన్ బ్యాంక్ అకౌంట్ ఏరియా, హౌస్ బ్యాంక్ అండ్ బ్యాంక్ అకౌంట్ సెటప్, బిఎస్ అండ్ లుక్ బాక్. ఇది బ్యాంక్ అకౌంట్ ఏరియా మీద కూడా మనకి నాలెడ్జ్ అనేది ఉండాలన్నమాట. స్ట్రాంగ్ నాలెడ్జ్ ఇన్ ఐహెచ్సి అండ్ బీసీఎం ప్రాసెసెస్ వీటి మీద నాలెడ్జ్ ఉంది. ఈ విధంగా డూ హ్యావ్ వర్క్డ్ ఇన్ ఎస్ఎఫ్ఐఎన్ ప్రాజెక్ట్స్, గుడ్ నాలెడ్జ్ ఈ ఇన్వాయిసింగ్ అండ్ జిఎస్టీ ట్యాక్సేషన్. క్వాలిఫికేషన్ మస్ట్ అండ్ షుడ్గా ఫుల్ టైమ్ ఎడ్యుకేషన్ అనేది 15 years మనం చేసి అనేది ఉండాలి. రోల్ వచ్చేసి ఐటీ కన్సల్టింగ్ అండ్ అదర్స్. ఇండస్ట్రీ టైప్ ఐటీ సర్వీస్, డిపార్ట్మెంట్ కన్సల్టింగ్. ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చి ఫుల్ టైమ్ పర్మనెంట్గా జాబ్ ఉంటుంది. రోల్ కేటగిరీ వచ్చి ఐటీ కన్సల్టింగ్. ఎడ్యుకేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ అండ్ ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేట్ అంటే పీజీ కానీ డిగ్రీ కానీ చేసి ఉండొచ్చు. ఈ విధంగా మనకి టీసీఎస్లో శాప్ ఫిఫ్కో కన్సల్టెన్సీ జాబ్ గురించి ఉంది. తర్వాత వచ్చేసి మనకి విప్రోలో ఇంటర్వ్యూస్ ఫ్రెషర్స్కి చేసుకుంటారు. ఫిబ్రవరి 24 నుంచి 28 ఈ 5 రోజులు కూడా మనకి ఇంటర్వ్యూలో నిర్వహిస్తారు. మార్నింగ్ 10 గంటల నుంచి 1 గంట వరకు. వెన్యూ లొకేషన్ వచ్చి జాబ్ ఇంటర్వ్యూ లొకేషన్ అనాక్రమణ కూడా గచ్చిబౌలి, హైదరాబాద్లో మనకి ఈ తెలంగాణలో ఈ అడ్రస్లో మనకి నిర్వహిస్తారన్నమాట. ఎక్స్పీరియన్స్ జీరో ఎక్స్పీరియన్స్ అంటే ఫ్రెషర్స్ని తీసుకుంటారు. శాలరీ వచ్చేసి 2 lakhs per annum 2 lakhs ఇస్తారు. లొకేషన్ హైదరాబాద్. రిక్వైర్ స్కిల్స్ ఏమంటారంటే ఎక్సలెంట్ ఇన్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఆర్డర్ టు ప్రొవైడ్ క్లయింట్ సర్వీసెస్. ఎక్సలెంట్గా మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉండాలి. గుడ్ నాలెడ్జ్ ఇన్ ఎంఎస్ ఆఫీస్, వర్డ్, ఎక్సెల్ అండ్ పవర్ పాయింట్ అంటే కంప్యూటర్ నాలెడ్జ్ అనేది మనకి నాలెడ్జ్ అనేది ఉండాలని అడుగుతున్నారు అన్నమాట. కన్ఫైన్డ్ అండ్ స్ట్రాంగ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అండ్ హ్యాండిల్ ఇన్ సిచ్యువేషన్. ఇంటర్పర్సనల్ స్కిల్స్ అని ఉండాలి స్ట్రాంగ్గా. తర్వాత హ్యాండిల్ అయిన సిచ్యువేషన్, ఆ సిచ్యువేషన్ తగ్గట్టు మనం హ్యాండిల్ చేసే విధంగా ఉండాలి. స్పెసిఫికేషన్స్ ఏమి ఇచ్చారంటే వర్క్ లొకేషన్ హైదరాబాద్లో ఉంటుంది. తర్వాత వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్, హోమ్ కాదు ఆఫీస్ జాబ్. తర్వాత ఫ్లెక్సిబుల్ రీజనల్ షిఫ్ట్స్ ఏంటంటే ఇంక్లూడింగ్ నైట్ షిఫ్ట్తో పాటు ఇది కల్పిస్తుంటుంది. రీజనల్ షిఫ్ట్ అంటే 8 hours రీజనల్ షిఫ్ట్స్గా ఉంటాయి అనమాట. తర్వాత క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ చేసి ఉండాలి. ఆల్ డాక్యుమెంట్స్ అండ్ పీసీ అండ్ సిఎంఎఫ్ మ్యాండేటరీ కూడా సర్టిఫికేట్ ఉండాలి. పోస్ట్ గ్రాడ్యుయేట్స్ వచ్చి ఎంబీఏ క్యాండిడేట్స్ మాత్రమే దీనికి ఎలిజిబుల్ అవుతారు. ఎంబీఏ క్యాండిడేట్స్. గ్రాడ్యుయేషన్ ప్రాసెస్ వచ్చి మనకి 2022, 23, 24 ఈ 3 yearsలో పాస్ అయిన వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అవుతారు అన్నమాట. అప్లై చేసుకో. పర్సూయింగ్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్. ఈ క్యాండిడేట్స్ మాత్రం నాట్ ఎలిజిబుల్ అని చెప్తున్నారు. నీడ్ ఇమీడియట్ జాయిన్ చేసుకుంటారు. వెంటనే మనని
జాయిన్ చేసుకుని ఎంట్రీ అయిన తర్వాత మనకు సెలెక్ట్ అయితే వెంటనే మనకి జాయిన్ చేసుకోవడం జరుగుతుంది. వర్కింగ్ డేస్ 5 డేస్ ఉంటుంది వీక్లీలో. 2 డేస్ రొటేషనల్ వీక్లీ ఆఫ్ అనేది ఇస్తారన్నమాట. మనకి ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మనం ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలంటే అప్డేటెడ్ రెజ్యూమ్ ఒకటి తీసుకెళ్ళాలి. రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అంటే 6 months లోపల ఉండేది రీసెంట్గా మన పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది తీసుకెళ్ళాలి. ఒకటి ఆధార్ కార్డు ఒకటి ఒరిజినల్ జిరాక్స్ కాపీ తీసుకెళ్ళాలి ఆధార్ కార్డు. ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ గ్రాడ్యుయేషన్ మనకి డిగ్రీ ఉంటే డిగ్రీ, పీజీ ఉంటే పీజీ, ఏదైతే అది లొకేషన్ ఈ ప్రొవిజనల్ సర్టిఫికేట్లు అనేది తీసుకెళ్ళాలి. జిరాక్స్ కాపీలు అన్ని జిరాక్స్ కాపీలు అనడం జరుగుతుంది. తర్వాత వచ్చి రోల్ వచ్చేసి నాన్ వాయిస్ ఇండస్ట్రీ టైప్ బీపీఎం బీపీఓ డిపార్ట్మెంట్ కస్టమర్ సక్సెస్ అండ్ సర్వీస్ ఆపరేషన్. ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చి ఫుల్ టైం పర్మనెంట్గా ఉంటుంది. రోల్ కేటగిరీ నాన్ వాయిస్. ఎడ్యుకేషనల్ బీఏ ఎనీ స్పెషలైజేషన్, బీకామ్ ఎనీ స్పెషలైజేషన్, బీటెక్ బీఈ ఇన్ ఎనీ స్పెషలైజేషన్, బీఎస్సీ ఎనీ స్పెషల్. డిగ్రీ సంబంధించిన అన్నీ మనం చేసే క్వాలిఫికేషన్ అడిగారు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా విప్రో జాబ్కి సంబంధించి ఉన్నది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రతిరోజు కూడా అప్డేట్గా కావాలనుకుంటే, లేటెస్ట్ నోటిఫికేషన్ కావాలనుకుంటే మన ఛానల్లో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు ప్రతిరోజు కూడా ఇటువంటి కొత్త జాబులకు సంబంధించి మీకు రావడం అనేది జరుగుతుంది మన ఛానల్ ద్వారా. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.